2014 నుంచి 12 ఏళ్ళు అయింది. ఆడ కట్టినవి 12 భవనాలు కూడా లేవు. 12 ఏళ్లలో 12 భవనాలు కట్టలేదు. 400 ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ను మించి నేను అమరావతిని చేస్తానని అక్కడ జనాలను గొర్రెలు అనుకుంటాడు ఈయన. ఒక్క రోజులో రోమ్ నిర్మాణం జరగలేదు. ఈ ప్రపంచంలో ఏ దేశ రాజధాని కూడా ఒక్క రోజులో జరగలేదు. అమరావతి కూడా జరగదు. ఇది సత్యము. ఈ సత్యాన్ని అంగీకరించడానికి ఒప్పుకోని మనస్తత్వం చంద్రబాబుది. హైదరాబాదును మించి అమరావతి అట. 400 ఏళ్ళ హైదరాబాదును మించి అమరావతిని ఈయన డెవలప్ చేస్తుండట. ఆయన ఫోజ్ ఇచ్చాడు చూడు. అన్ని విధాల రాజధాని ఇప్పటికీ చెప్పబట్టి 2014 నుంచి 12 ఏళ్ళు అయింది. ఆడ కట్టినవి 12 భవనాలు కూడా లేవు. 12 ఏళ్లలో 12 భవనాలు కట్టలేదు. 400 ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాదును మించి నేను అమరావతిని చేస్తానని అక్కడ జనాలను గొర్రెలు అనుకుంటాడు ఈయన. నాలెడ్జ్ ఎకానమీని ఊహించే ఐటీకే ప్రోత్సాహం. సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే చులకన చేశారు. సెల్ ఫోన్ ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు. వైసీపీ వాళ్ళు అమరావతిని శ్మశానం అని గెలిచేశారు. మరి ఇప్పుడు అక్కడ ఏమున్నది? అక్కడ ఏమన్నా అమరావతి దేవేంద్రుని సింహాసనం వచ్చిందా? నీకు కుర్చీ తప్ప, నారాయణకు ఆస్తులు కూడబెట్టుకోవడానికి తప్ప, టీడీపీ నేతలకు భూములను కట్టబెట్టడం కోసం తప్ప దేనికోసం? తిరుమల దర్శనాలలో ఏఐ టెక్నాలజీ వినియోగం. తిరుమలని మొత్తం బొగ్గు పట్టించిందే ఈరోజు చంద్రబాబు నాయుడు. కల్తీ నెయ్యికి ఆస్కారం లేకుండా ప్రయోగశాలలు. ఇప్పుడు కల్తీ నెయ్యి మీ ఆయామంలో జరిగిందనే 2 ట్రక్కులు వెనక్కి పోయినాయి, మళ్ళీ ముందటికి వచ్చినాయని 24 గంటలు చెప్తుంటే దాని గురించి మాట్లాడు. హెరిటేజ్ ఒకటి బినామీ సంస్థ పెట్టుకొని ఆ హెరిటేజ్ సంస్థకు మేలు చేయడం కోసం ఈ కల్తీ నెయ్యి తీసుకొచ్చారంటే దాని గురించి మాట్లాడాడు. భవిష్యత్తులో ఏఐ, స్పేస్, ఎలక్ట్రానిక్ రంగాలు కీలకం. వచ్చిండ ఆయన ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి. భవిష్యత్తు టెక్నాలజీ గురించి చెప్పే ఓ టెక్నో పితామహుడు. రాష్ట్ర అభివృద్ధికే స్వర్ణాంధ్ర విజన్. ఈ స్వర్ణాంధ్ర బాయే ఆల్రెడీ క్వాంటమ్ వంటివి, మొన్ననే డాటా సెంటర్ లాంటివి క్వాంటమ్ వంటివి. స్వర్ణాంధ్ర వెనుకకే బాయే. ప్రతి ఒక్కరూ గివ్ బ్యాక్ టు సొసైటీని ఆచరించాలి. ఐఎస్బి లెర్నింగ్ సమ్మిట్లో 2000. ఇక వాళ్ళు ఒక్కటే ఆల్రెడీ అలా దోసుకుంటారు. గివ్ బ్యాకే ఉన్నది. రైతుల భూములని దోసుకుంటుంటారు, వాలంటీర్ల ఉద్యోగాలని దోసుకుంటారు, ఉద్యోగుల జీతాలను దోసుకుంటారు. ఇంకా ఏం గివ్ బ్యాక్? వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది, మీకు ఇచ్చేది ఏంది? ఇది ఈరోజు హైదరాబాద్ను మించి అమరావతి అని ఈయన నిత్యము షుగర్ కోటెడ్ మాటలు అంటాం మనం. షుగర్ కోటెడ్ మాటలు. ఈ షుగర్ కోటెడ్ మాటలు వెనుక పైన షుగరే ఉంటుంది తప్ప లోపల షుగరు ఉండదు. ఈయన చెప్పే అమరావతిలో కూడా అదే కనిపిస్తున్నది. అమరావతి డెవలప్ కావాల్సిందే. అమరావతి ఖచ్చితంగా రాజధానిగా ఉండాల్సిందే. దానికి కానీ ఈయన చెప్పే మాటలకు అది అక్కడ జరిగే పనులకు పొంతనం లేదు. అది ఒక రాజధాని 10 ఏళ్లలోనో 12 ఏళ్లలో 15 ఏళ్లలో అద్భుతాలు సృష్టించదు. అది అద్భుత నగరంగా రూపొందదు. దానికి కొన్ని ఏళ్ళ కమానం పడుతుంది. ఒక్క రోజులో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే అంటారు. ఒక్క రోజులో రోమ్ నిర్మాణం జరగలేదు. ఈ ప్రపంచంలో ఏ దేశ రాజధాని కూడా ఒక్క రోజులో జరగలేదు. అమరావతి కూడా జరగదు. ఇది సత్యము. ఈ సత్యాన్ని అంగీకరించడానికి ఒప్పుకోని మనస్తత్వం చంద్రబాబుది. నిత్యము ఈ షుగర్ కోటెడ్ మాటలతోటి, ఈ మాయమచ్చింద్ర చేష్టలతోటి అక్కడ రైతుల భూములను లాక్కోవడానికి తప్ప, రియాలిటీ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు దోచిపెట్టడానికి, కార్పొరేటివ్ రంగానికి భూములను అప్పనంగా కట్టబెట్టడానికి తప్ప చంద్రబాబు పాలనలో ఇంతకు మించిన సంస్కరణలు, గొప్ప సంస్కరణలు గతంలో లేవు, ఇప్పుడు లేవు. అవుట్సోర్సింగ్ని తీసుకొచ్చిన దిక్కుమాలిన పాలన ఇదే. కాంట్రాక్ట్ వ్యవస్థను పెంచి పోషించిన పాలన ఇదే. ప్రభుత్వ వ్యవస్థను నీరుగార్చిన పాలన ఈయనదే. వ్యవసాయాన్ని దండగన్న పాలన ఈయనదే. ఇట్లాంటి అనేక దౌర్భాగ్యమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరు అని అంటే ఈయన ఇక అమరావతిని బ్రహ్మాండంగా చేస్తున్నానని ఆడ కూర్చొని కోతలకు వస్తున్నాడు.